ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశ నమ. ఓం శ్రీ సరస్వతి. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నారాయణ ఆది నారాయణ. ఇప్పుడు మనము స్మరించుకునే సంఘటన శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు మొట్టమొదటిసారిగా ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారిని కలుసుకున్న అప్పటి సంఘటన. అంతేకాకుండా శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు మొట్టమొదటిసారిగా మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని దర్శించుకున్నప్పటి అనుభవం ఇది. అది ఇప్పుడు స్మరించుకుందాం. అది 1980 సంవత్సరం డిసెంబర్ నెల, మార్గశిర మాసం, దత్తాత్రేయ పౌర్ణమికి ఒక 2 రోజుల ముందు పవని నాగేంద్ర ప్రసాద్ గారికి వారి తల్లిదండ్రి శ్రీధర్రావు గారు, నిర్మలా ప్రభావతి గారు ఇలా చెప్పారు. ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు దత్త జయంతికి మన స్వామి మందిరం వద్దకు వస్తారని ఉత్తరం రాశారు. నీవు వెళ్ళి వారిని మొగలిచెర్ల తీసుకొని రా అని చెప్పారనమాట. అంతవరకు నాగేంద్ర ప్రసాద్ గారు మాస్టర్ గారి గురించి వినటమే కానీ ప్రత్యక్షంగా చూసింది లేదు. తెలుగు ప్రజలందరికీ ఎక్కువ తెలుగు ప్రజలందరికీ షిరిడి సాయిబాబా గురించి, అవధూతల గురించి పరిచయం చేసిన వారని తెలుసు. వీరికి మాస్టర్ గారే పరిచయం చేశారు. బాబా గారి గురించి, అవధూతల గురించి ఎక్కువగా తెలుగు ప్రజలకు ప్రచారం చేసిన వారు వీరు. ఆద్యులు భరద్వాజ్ మాస్టర్ గారు అని తెలుసు, కానీ వారిని ప్రత్యక్షంగా ఎప్పుడూ కలవలేదు. ఎప్పుడు వారి గురించి వినడమే కానీ వారిని ఎప్పుడు చూడలేదు. తల్లిదండ్రి చెప్పంగానే వీరికి ఆనందం కలిగింది. ఉలవపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి మాస్టర్ గారు, ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు కొంతమంది భక్తులు, అవధూత భక్తులతో కలిసి వచ్చి అక్కడ సత్సంగంలో పాల్గొని అక్కడ నుంచి మొగలిచెర్లకి వస్తారనమాట. ఆ విషయం వీరు తల్లిదండ్రి వీరికి నాగేంద్ర ప్రసాద్ గారికి తెలియజేశారు. వీరు తల్లిదండ్రి మాట ప్రకారం వీరు ఉలవపాడు వెళ్ళారనమాట. మొగలిచెర్ల నుంచి ఉలవపాడు వెళ్ళారు మాస్టర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి. ఉదయం 10 గంటలకల్లా అక్కడ అంతా సత్సంగం ముగిసిపోయిన తర్వాత మాస్టర్ గారు మిగిలిన భక్తులతో కలిపి బస్సు ఎక్కడానికి వచ్చారు. అప్పుడు వీరిని నాగేంద్ర ప్రసాద్ గారు వారిని పరిచయం చేసుకున్నారు. అప్పుడు మాస్టర్ గారు వీరిని వాత్సల్యపూరితంగా చూశారనమాట. చూసి తల మీద చేత్తో ఇలా అన్నారనమాట. వీరికి భుజం మీద చెయ్యి వేసి మాట్లాడారు. మొగలిచెర్ల నుంచి వచ్చావా అని అడిగారు. పవని శ్రీధర్రావు గారు, ప్రభావతి అమ్మగారుల పుత్రుడు కదా, వారికి అభిమానం, ప్రేమ. ఈయన నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, కందుకూరులో ఉంటున్నానని చెప్పారు. మిమ్మల్ని ఇలా మా నాన్నగారు తీసుకొని రమ్మన్నారని కూడా చెప్పారనమాట. తర్వాత మాస్టర్ గారు మిగిలిన వాళ్ళంతా బస్సు ఎక్కారు. బస్సు ఎక్కిన తర్వాత వీరిని పక్కనే కూర్చోబెట్టుకున్నారనమాట. కూర్చోబెట్టుకొని వీరు చేస్తున్న వ్యాపారం అవన్నీ అడుగుతున్నారు. వీరికి ఆ టైంలో వీరికి అంటే వీరి గుర్తించిన విషయం ఏంటంటే మాస్టర్ గారు అదే పనిగా సిగరెట్లు తాగుతూ ఉండడం అనమాట. వీరి మనసులో చాలా మదన పడ్డారు. ఏంటి ఇంత పెద్ద గురువు గారు కదా, ఈ సిగరెట్ తాగుతూ ఉన్నారేమిటని వీరి లోపనే ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఇంతలోనే మాస్టర్ గారేమో వీరిని దగ్గరికి పిలిచారు. వీరు వెళ్తే దగ్గరికి రా అని సైగ చేశారనమాట. వీరు సీటు దగ్గరే, మాస్టర్ గారి సీటు దగ్గరే నాగేంద్ర ప్రసాద్ గారు నిల్చొని ఉండి మాస్టర్ గారి దగ్గరికి మొహం కొంచెం వంగి నిల్చున్నారనమాట. అప్పుడు మాస్టర్ గారు సిగరెట్ ఉన్న చేతితోటి వీరి తల మీద 2 సార్లు తట్టి సరిగ్గా నిల్చో అన్నట్టు చెప్పారు. ఇది అప్పుడు సిగరెట్ ఉన్న చెయ్యి వీరికి చూపిస్తూ ఇది నాకు గురుప్రసాదం అని చెప్పారు. అంటే వీరి మనసులో అనుకుంటున్న ప్రశ్నకి మాస్టర్ గారు సమాధానం చెప్పారనమాట. వీరు నాగేంద్ర ప్రసాద్ గారు మనసులో అనుకున్నారు ఏంటి సిగరెట్ అంటే. అప్పుడు వారు బహిరంగంగా సమాధానం చెప్పారు. వీరు మొగలిచెర్ల వెళ్ళారు. ఇంటికి వద్దకు వెళ్ళగానే మాస్టర్ గారి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళది ప్రభావతి అమ్మగారు ఇచ్చారు. అంటే వీరు పాద నమస్కారం చేయబోతే వద్దమ్మా మీరు నమస్కారం చేయకూడదని చెప్పారు. తర్వాత మాస్టర్ గారు వీరి ఇల్లంతా తిరిగారు. వీరి పూజాపీఠాన్ని కూడా చూసి అక్కడే కొద్దిసేపు నిలబడ్డారు. వీరికి తెలిసిన విషయం ఏమిటంటే, అంతవరకు తెలియంది ఏమిటంటే నాగేంద్ర ప్రసాద్ గారికి వీరి తల్లిదండ్రులకు మాస్టర్ గారితో అంత పరిచయము, అంత చనువు ఉందని వీరికి ఆ నిమిషం వరకు వీరికి తెలియదు అనమాట.
తర్వాత మా ప్రభావతి అమ్మగారు అందరికీ మజ్జిగ కలిపి తీసుకొని రావడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఇవి జరిగిన సంఘటన అంతా నాగేంద్ర ప్రసాద్ గారు తల్లితో చెప్పారనమాట. ఇలా సిగరెట్ చేత్తోనే తట్టడం, గురుప్రసాదం చెప్పడం మొత్తం చెప్పేశారు తల్లితో. అప్పుడు ఈవిడ అమ్మగారు అన్నారనమాట, షిరిడీ సాయిబాబా మొదలుకొని ఎంతో అవధూతల సేవలో తరిస్తున్న మహానుభావుడైన వారి చేష్టలకు అర్థాలు వెతకడం తప్పు. నీవు వారు వెళ్ళిపోయిన తర్వాత వివరంగా నీకు చెప్తాను అని వీరి తల్లి వీరికి చెప్పారు. తర్వాత మాస్టర్ గారిని తీసుకొని వీరి తల్లిదండ్రి దత్తాత్రేయ స్వామి మందిరానికి వెళ్ళారు. ఆ రోజు దత్త జయంతి. ఆ రోజు కపాల మోక్షం ఆ రోజు దత్త జయంతి అనమాట. అంటే ఒక కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందిన ఒక అవధూత మందిరంలో మరో మహానుభావుడి సమక్షంలో అవధూత భక్తుల మధ్యలో సత్సంగం ఆ రోజు చక్కగా జరిగిందనమాట. ఆ తర్వాత ఈయన మాస్టర్ గారు ఈ ప్రభావతి అమ్మగారికి చెప్పారు, అమ్మ స్వామివారి చరిత్ర రాయమని చెప్పారు త్వరగా రండి. అప్పుడు ఈమె అన్నారనమాట, స్వామివారు కూడా చెప్పారు, నేను రాయటం మొదలు పెడతాను అన్నారు. ఆ విధంగా ఆ తర్వాత అమ్మగారు స్వామివారి చరిత్ర రాయటం, అది మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు సాయిబాబా పత్రికలో ధారావాహికంగా ముద్రితం అవడం, ఆ తర్వాత పుస్తకం రూపంలో రావడానికి కూడా మాస్టర్ గారి కృషే ఉంది అందులో. ఇంకొక లీల స్మరించుకుందాం. ఈ భక్తుని పేరు సింగయ్య. వీరి ఊరు ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మోపాడు గ్రామం వీరిది. పూర్తి పేరు వీరు తన్నీరు సింగయ్య. వీరికి భార్య, 2 కుమారులు, 3 కుమార్తెలు. వీరికి వయసు 85 ఏళ్ల వయసు ఉంటుంది. ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ ప్రతి శనివారం నాడు మాలకొండ చేరి అక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ఆ రోజు సాయంత్రానికి మొగల్చెర్ల గ్రామంలో సిద్ధి పొందిన అవధూత దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చి అక్కడ పల్లకీ సేవ చేసుకుని ఆ రాత్రికి అక్కడే నిద్ర చేయడం, తెల్లవారు ఆదివారం నాడు శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారిని దర్శించి సాయంత్రానికి ఊరు వెళ్ళడం ఆయన అలవాటు. ఎప్పుడు అదే విధంగా చేస్తూ ఉంటారు. అంటే సుమారు ఒక 45 సంవత్సరాల క్రితం నుంచి వీరు ఈ విధంగా ఆచరిస్తున్నారనమాట. 45 సంవత్సరాల క్రితమే శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి మాలకొండలో తపస్సు చేసుకునే రోజుల్లో, దిగంబరంగా తిరుగుతున్న రోజుల్లో వీరు స్వామివారి దర్శనం వీరికి కలిగింది. ఆనాటి నుంచి స్వామివారి మీద వీరికి నమ్మకం ఏర్పడింది. స్వామివారు వీరికి చెప్పింది ఏమీ లేదు. ఎప్పుడు ఆశీర్వదించడం తప్ప, పలకరింపుగా నవ్వడం తప్ప. వీరు కూడా ఎప్పుడు ఏమీ స్వామివారిని అడగలేదు. మౌనమే ప్రశ్న, మౌనమే సమాధానం వారిద్దరి మధ్యలో. ఎప్పుడు చూసినా సెంగయ్య వచ్చినప్పుడు పలకరింపుగా నవ్వుతూ ఉండేవారు. అంతే, అదే మహాభాగ్యంగా వీరికి తోచేది. అలా వచ్చినప్పుడల్లా దర్శనం అయిందా అంటే లేదు. మళ్ళీ స్వామివారి అనుగ్రహం ఉన్నప్పుడు అలా దర్శనం అలా అవుతూ ఉండేది. వీరి మాటల్లో చెప్పేది ఏమిటంటే, అంతా స్వామి దయ వల్లే మేము లక్షణంగా ఉన్నాము. స్వామివారిని చూసినప్పటి నుంచి ఆయనే నమ్ముకున్నాను. ఎన్నోసార్లు ఆ మహానుభావుడిని చూశాను. ఏనాడు మాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ నన్ను చూసి నవ్వేవారు. ఆ స్వామి నన్ను చల్లంగా చూడబట్టే నాకు ఈరోజు ఏ బాధ బందీలు లేవు. ఆ స్వామివారి పిలుపు వచ్చేదాకా నేను స్వామివారి దగ్గరకు వస్తూ ఉంటా అని వీరు చెప్తూ ఉంటారనమాట. వీరు ఎప్పుడు దేవాలయం ఆవరణ అంతా నవ్వుతూ తిరుగుతూ ఉంటారు. అర్చక స్వాములు కూడా అందరితో కలివిడిగా ఉంటారు. ఆదివారం మధ్యాహ్నం స్వామివారి హారతి ముందుగా వీరి దగ్గరకు వచ్చి వీరి చేతిలో అరటిపండు పెట్టి నవ్వి వెళ్ళిపోతారు. ఇది కొన్నేళ్లుగా ఇది జరుగుతూ ఉంది, ఈ కార్యక్రమం. ఓం నారాయణ, ఆది నారాయణ.